దివంగత భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 116వ జయంతిని పిఠాపురంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిక్షా కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెదపాటి సత్యనారాయణ నూకరాజు మాట్లాడుతూ భారతదేశానికి ఉప ప్రధానిగా చేసిన జగజీవన్ రావు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, అలాగే అట్టడుగు వర్గాల్లో ఉన్న వారి కుటుంబాలకు భవిష్యత్ బాగుండాలని పోరాటం చేయడం జరిగిందని, ఇటువంటి మహనీయుడిని ఈ రోజు స్మరించుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 9వ వార్డ్ కౌన్సిలర్ పి నాగేశ్వరరావు, కోనేటి రాజు, కె విశ్వనాథం, నాగేశ్వరరావు, కొల్లు రాజుబాబు, పి రాజబ్బాయి, ఎస్ సత్యబాబు, వై నూకరాజు, సిహెచ్ సోమరాజు, సిఐటియు కుంచే చిన్న, వై సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జగజీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఉప్పట్ల రిక్షా కార్మికులు మధ్యకి పంచిపెట్టడం జరుగుతుందండి. అయితే ఆయన చేసిన సేవలన్నీ కొనియాడి ప్రతి సంవత్సరం అలాగే 11 సంవత్సరాలు బట్టి ఇదే కొనసాగించడమండి. ఎండకెళ్ళి దాహం తీర్చేందుకు రోడ్డు పాఠశాలలు అందరికీ దాహం తీర్చాలని చేసి ఈ కార్యక్రమాన్ని మా రిక్షా యూనియన్ తరఫున రిక్షా కార్మికులు 50 మంది ఉంటారు. సుమారు ఒక 500-600 మందికి మధ్య పంచిపెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రోజున దేశానికి ఉప ప్రధాని చేసిన జగజీవన్ రావు గారు చేసిన సేవలు ఎంత చెప్పినా తరగమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ రోజున అట్టడుగు వర్గాలని ఏ విధంగా చూడాలో అనే ఉద్దేశంతో భారతదేశానికి అట్టడుగు వర్గాలని కొంచెం ఉన్నత స్థితిలో చేరాలనే ఉద్దేశంతో ఆ రోజున బాబు జగజీవన్ రావు చేసిన పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, లేదంటే ఏదైతే నిర్ణయాలు కానీ ఆ రోజున ఉండే ప్రభుత్వానికి మాట్లాడిన ఘనత ఈ రోజున కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారాగా అటువంటి ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రిక్షా కార్మిక సంఘం సుమారు దారంటపోయే వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రజలకు కూడా ఈ యొక్క మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. చేస్తున్న ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలుపుతున్నాం.